బీసీ నాయకులు ఉన్నారు కదా కొంతమంది, ఆ బీసీ నాయకులు కూడా ఈ అంశాన్ని ముందుకు పెట్టే ప్రయత్నం చేయట్లేదు ఎందుకు? వాస్తవంగా అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పార్లమెంటులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ అదేవిధంగా పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా మరి మిగతా మినిస్టర్లు ఉన్నారు ఈరోజు కిషోర్ గారు, అదేవిధంగా మా యొక్క ఈ వరంగల్ మంత్రి మన ఎవరు కొండ సురేఖ గారు, అదేవిధంగా మిగతా శాసనసభ్యులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడాలి ఈరోజు. అంటే ఇంత జరిగినాక కూడా మీ ప్రభుత్వం అడగబెట్టినప్పటికి కూడా 42% అని చెప్పేసి మోసం చేస్తే కూడా ఇలా 52% గెలిచారు కదా. దీన్నైనా మీరు గమనించి అరే అసెంబ్లీలో మీరు కొట్టాడాల్సిన అవసరం ఉంది, దీని మీద నోరు మీద పడాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు మీరు నోరు మీద పట్టే ఇంతమంది బీసీలు ఈ రోజు వెన్నుదనగా ఉండి ఈ రోజు ఈ రాజకీయంలో ఇంత పోటీతత్వంలో కూడా ఈ రోజు అంటే కోట్లాది రూపాయలు డబ్బులు పెడితే కూడా వేలం పాటల ద్వారా 20 లక్షల నుంచి ₹1 కోటి పాడితే కూడా దాని మీద పోటీగా వేసేసి ఈ రోజు సర్పంచ్ గెలిచింది. కాబట్టి ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడాలి. దాదాపు మనం 3 రోజులు అవుతా ఉంది. దాదాపు మొదటి రోజు ఒక రోజు పోయింది, నిన్న జరిగినాయి, ఈ రోజు జరిగినాయి. మేము చూస్తా ఉన్నాం అసెంబ్లీలో బీసీల వాయిస్ ఏమైనా వినిపిస్తారేమని చెప్పి చూస్తా ఉన్నాం. ఇక్కడ అధికార పార్టీ మాట్లాడలేదు, అధికార ప్రతిపక్ష పార్టీ మాట్లాడలేదు. అంటే ఇక్కడ మేము మొదటి నుంచి చెప్తున్నాం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి కానీ, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి కానీ, బీసీ మేధావుల నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. ఈ 3 రాజకీయ పార్టీలు ఒకే తాను ముక్కలు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా బీసీ రిజర్వేషన్లు అయ్యేటువంటి ఆలోచన విధానం లేదు. నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన విధానం ఉంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా మాట్లాడేది. కాబట్టి ఆ రాజకీయ పార్టీలకు మాట్లాడేటువంటి చిత్తశుద్ధి లేదు. ఏ రాజకీయ పార్టీకి కూడా ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ప్రకటించాలి కదా. బీజేపీ అంటది మేము దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పారు. మరి కులగణన చేపడతామన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణలో కులగణన చేశారు కదా. ఈ రోజు అధికారికంగా ఈ రోజు మొత్తం బీసీ కమిషన్ ఉంది, అదే విధంగా ఫైనాన్స్ కమిషన్ ఉంది. దాదాపు ఈ రోజు మేధావులతోటి చాలా మంది న్యాయ నిపుణులతోటి చర్చించే కదా ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టింది. మరి కులగణన చేపట్టినటువంటి రాష్ట్రంలో ఇవ్వడానికి బీజేపీకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే అసలు ఇప్పుడు అలాగే నీరుగార్చే పరిస్థితి ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఉద్యమాన్ని, ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది వెనక్కి నెట్టే ప్రయత్నం కానీ నీరుగార్చే ప్రయత్నం కానీ జరుగుతుందా? వాస్తవంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీ కూడా అగ్ర కులాన కూడా నేను దోపిడీదారుల యొక్క పార్టీలు అవి, దోపిడీదారుల యొక్క పార్టీలు అవి. వాళ్ళు దోపిడీ చేయడానికి వాళ్ళు చాలా ఏంటంటే